హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ చపాతీ, పుల్కా, రోటీ, జొన్న రొట్టె, దోశలు, వెజ్ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ లాంటి వాటిలోనికి చాలా అంటే చాలా బాగుంటుంది. మిల్ మేకర్ తినడం వల్ల బరువు తగ్గుతారు. డైట్ చేసేవారికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చేసే ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి. ఇలాంటి మిల్ మేకర్ అయితే బాగా ఉడుకుతాయి. వీటిలో రకరకాల మిల్ మేకర్లు ఉంటాయి, అవి అసలు టేస్ట్ బాగోవు, చూసి తీసుకోవాలి. ఇవైతే కర్రీకి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి వాటర్ వేసుకుని ఈ మిల్ మేకర్ అన్నిటి కూడా కొంతసేపు నానబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి నీళ్ళలో మునిగేదాకా కొంచెం అటు ఇటు తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా నానిపోకూడదు, ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకుందాం. మిల్ మేకర్ నానేలోపు మసాలా రెడీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా అల్లం, 3 ఎల్లుల్లిపాయ రెమ్మలు, కొద్దిగా చెక్క, లవంగ, అనాస మొగ్గ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. నేను మసాలా ఎక్కడ కూడా వేయించలేదండి, ఎందుకంటే మనం ఆయిల్లోనే వేయించుతాము. అన్నీ నేను పచ్చివే గ్రైండ్ చేస్తున్నాను. మన గ్రేవీ కర్రీ కదా మనం చేసేది, అందుకోసం నేను మొత్తం గ్రైండ్ చేసి పెడుతున్నాను. ఈ విధంగానే బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగానే చేసుకోండి. ఇప్పుడు అదే జార్లోనికి ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇదిగుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇక ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని, వాటిని చూడండి ఏ విధంగా నానిపోయాయి. ఈ విధంగా నానితే సరిపోతుంది. మరి ఎక్కువగా నానితే మొత్తం పీస్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా నానితే సరిపోతుంది. వీటన్నిటిని కూడా వాటర్ గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండేసుకుని వాటర్ అంతా ఏం లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వీటైన తర్వాత 1 లేదా 2 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వీటైన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని వాటర్ అంతా పిండేసిన మిల్ మేకర్లు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడా కూడా మాడిపోకుండా చూసుకోవాలి, అంతా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఎందుకు వేయించుకోవాలి అంటే కర్రీలోనికి మనం గ్రేవీ కర్రీ చేస్తున్నప్పుడు వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ అనేది మళ్ళీ మిల్ మేకర్ పీల్చుకోకుండా ఉండడం కోసం ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుని కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇవన్నీ కూడా పెట్టేసి ఇలా వేసేసి వదిలేస్తే అడుగులు మాడిపోతాయి కాబట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేపుకుంటే సరిపోతాయండి. ఇక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి వీటిని. ఇప్పుడు అదే ప్యాన్లోనికి ఒక 5 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి.
ఎందుకంటే మసాలా అంతగా వేగాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి, చూసి వేసుకోండి. ఆయిల్ వీటైన తర్వాత ఒక బిర్యానీ ఆకు 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. మసాలా వేసిన తర్వాత తిప్పుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే మసాలా అంతా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి. మంచి రుచికరమైన పేస్ట్ రెడీ అవుతుందండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసి ఆ విధంగానే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే మసాలాలో మనం 2 పచ్చిమిరపకాయలు వేసాము. కొంచెం చూసి వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే 1-2 వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా మరొకసారి తిప్పేసుకుని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అండి. చూడండి, మసాలా ఈ విధంగా అయితే రెడీ అయింది. చాలండి, ఈ విధంగా వేగితే ఇంకా కొంచెం గ్రేవీలో ఉడుకుతుంది కాబట్టి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్టు, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కసూరి మేతిని కొద్దిగా ఈ విధంగా మెదిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఏమి మసాలా నేను వేయలేదండి, ఎందుకంటే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా పొడి మసాలా ఏమి నేను వేయడం లేదు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి. కారం కనుక సరిపోకపోతే ఇంకొంచెం పడుతుందండి, చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి మనం ఫ్రై చేసుకుంటే కారం ఎంత పడుతుందో తెలిసిపోతుంది. నాకైతే సరిపోలేదండి, కొంచెం ఇంకా వేస్తున్నాను. మీరు కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం కొద్దిగా తక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకేసారి కలుపుకోవాలండి. ఎంత వాటర్ పడుతాయో అప్పుడు అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి నీరుగా ఉంటే కర్రీ అస్సలు బాగోదు, కొంచెం తక్కువే వేసుకోండి వాటర్. ఇప్పుడు ముందుగా రెడీ చేసి మనం వేయించి పెట్టుకున్న మిల్ మేకర్లు ఇందులో వేసేసుకోవాలి. లాస్ట్లో వేసామంటే మసాలా అంతా ఆ మిల్ మేకర్కి పట్టదండి, అందుకే ముందే వేసుకుని ఆ మసాలాలో ఉడికితేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ఒకసారి కలిపి ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, ఆయిల్ పైకి రిలీజ్ అయిపోయిందంటే కూర మొత్తం ఉడికినట్టే. గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇంత తిక్కుగా ఉంటే సరిపోతుంది, ఆరే కొద్దీ ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఈ కర్రీ ఎప్పుడు నీళ్ళలాగా ఉండకూడదు, పలచగా అస్సలు ఉంటే అస్సలు బాగోదండి. మీకు ఎలా ఇష్టమైతే అలా దించుకోండి. ఇక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని దించేసుకోవచ్చు. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మీరు ట్రై చేయండి. నేను ముందుగా చెప్పాను కదా ఏ వాటిలకు ఉపయోగపడుతుందో, ఎలా తిన్నా సరేనండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ట్రై చేయండి. ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.